వెనకబడి ఒక కోయిల ముందే కూసినట్టు చంద్రబాబు ఇప్పుడు ఒక కొత్త కూత కూశారు. ఆ కూత ఏంటంటే నాయకులు కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలి అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ భారీ డైలాగ్ వినేసి టీడీపీ నేతలకు నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదట. అవును మరి, ఎందుకంటే ఇలా కాళ్లకు దండాలు పెట్టే సంస్కృతికి పురుడు పోసింది, పుట్టించింది మన గ్రేట్ చంద్రాలు సారే కావడం గమనార్హం. ఇప్పుడు ఆయనే దండాలు పెట్టకండ్రోయ్ అంటూ నాయకులకు హితబోధ చేయడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అపరిచితుడిగా, అధికారంలోకి వచ్చాక రాములా మారిపోతుంటారు. తన ఆస్థాన పచ్చ మీడియాతో కలిసి చిలక పలుకులు పలికిస్తారు. ఇప్పుడు కూడా అంతే. చంద్రబాబు గతంలో దొంగ దీక్షలు చేసినప్పుడు, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అందరూ తన కాళ్లు పట్టుకుని మొక్కుతుంటే తెగ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఎంజాయ్ చేశారు. ఓ బాబాలా అందరికీ ఆశీర్వచనాలు కూడా అందజేశారు. ఇప్పుడు సీఎంగా మారేసరికి శుద్ధ పూసలా మారిపోయి నా కాళ్లకు ఎవరు నమస్కారాలు పెట్టొద్దురా అంటూ చిలక పలుకులు పలుకుతూ నీతి స్తోత్రాలు వల్లిస్తున్నారు. అందుకు నెటిజన్లు ఊరుకుంటారా? ఇదిగో ఇలా బాబు బాబా అంటూ వీడియోలతో మీమ్స్ ట్రోల్స్ చేస్తూ హోరెత్తిస్తున్నారు. ఆ బాబు బాబా వీడియోను మీరు చూసి ఎంజాయ్ చేయండి.